హైదరాబాద్ ట్యాంక్ బండ్ కాడ తెలంగాణ మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ సైనికులు వచ్చారు. సరిహద్దుల కవ్వింపులకు గురి చేస్తున్న చైనా, పాకిస్తాన్లకు సైన్యం గట్టిగానే బుద్ధి చెబుతుందన్నారు. సరిహద్దులో జరిగిన యుద్ధాల పాల్గొన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు మాజీ సైనికులు. హైదరాబాద్ నగరం ట్యాంక్ బండ్ మీద తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్గిల్ యుద్ధ వీరుల సంస్మరణ సభ జరిగింది. కార్గిల్ యుద్ధంలో శత్రు సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్ దగ్గర కార్గిల్ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మాజీ సైనికుల కుటుంబీకులు పాల్గొని కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. కుటుంబాల రక్షణ కోసం ప్రతి వ్యక్తి తన ఆదాయంలో 1% ఇచ్చే విధంగా చట్టాలు తీసుకురావాలన్నారు మండలి చైర్మన్ స్వామి గౌడ్. దేశ సరిహద్దులో రెచ్చగొడుతున్న చైనాకు, పాకిస్తాన్కు పట్టిన గతే పడుతుందన్నారు. ప్రతిసారి ఉగ్రవాదుల దాడులు జరుగుతుంటే ఉగ్రవాద శిబిరాలు సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దూరాన ఉన్నాయని తెలిసి మూడో కంటికి తెలవకుండా, అక్కడ ఉన్న సైనికులకు కూడా తెలవకుండా దాన్ని ఉగ్రవాద స్థావరాలను కొట్టించినటువంటి సంగతి మనకు తెలుసు. చైనా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, దయచేసి ఎవరి కోసమో మీరు యుద్ధాన్ని దిగడానికి సిద్ధం కాకండి, తీవ్రమైన నష్టం తప్పదు అని కూడా భారతదేశం పక్షాన వారికి హెచ్చరిక చేస్తూ, భారతదేశ సార్వభౌమత్వాన్ని మేము కాపాడుకుంటాం, భారతీయులం ఒకటిగా నిలబడి ఉంటాం, భారత ప్రధానమంత్రికి అండగా ఉంటాం, భారత రక్షణ శాఖ మంత్రికి ఒక్కొక్క సైనికుని వెనకాల 100 మందిని నిలబడి ఉంటామని చెప్పి వారికి ఈరోజు తెలియజేస్తాం. చైనా, పాకిస్తాన్ దేశాలు ఒక్కటై దేశ సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని అన్నారు బీజేఎల్పీ నేత కిషన్ రెడ్డి. పాక్ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్ చేసినట్టే లాహోర్ మీద దాడి చేసే సత్తా దేశానికి ఉందన్నారు. దేశ సరిహద్దుల్లో డ్యూటీ చేస్తున్న సైనికులకు 125 కోట్ల ప్రజలు అండగా ఉంటారన్నారు. చైనా సరిహద్దుల్లో, పాకిస్తాన్ సరిహద్దుల్లో భారత సైనికులను కవ్వింపు చర్యలకు పాల్పడుతూ యుద్ధం చేయాలని తహతహలాడుతా ఉన్నారు రెండు దేశాలు కూడా. మేము గతంలో చేసినటువంటి, మన దేశ సైనికులు చేసినటువంటి సరిహద్దులో సర్జికల్ స్ట్రైక్ ఏదైతుందో ఉగ్రవాద శిబిరాల మీదనే చేయం. రానున్న రోజుల్లో ఇదే సర్జికల్ స్ట్రైక్ అవసరమైతే పాకిస్తాన్ లాహోర్ మీద కూడా చేస్తామన్న విషయాన్ని, ఆ శక్తి భారత సైనికులకు, భారతదేశానికి ఉందన్న విషయం పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. భారత సైనికులు చేసేటువంటి ఏ చర్యకైనా ఈరోజు 125 కోట్ల మంది భారతీయులు భారత సైనికులకు అండగా ఉంటాము. దేశ సరిహద్దులో జరిగిన యుద్ధంతో పాటు తమ అనుభవాల్ని గుర్తు చేసుకున్నారు మాజీ సైనికులు. ప్రతి కుటుంబం నుంచి ఒక్కో వ్యక్తి సైనికుడై యుద్ధ భూమికి వెళ్లి భరతమాత రుణం తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. యుద్ధంలో ఏ విధంగా పాల్గొనాలి అని మా ట్రైనింగ్ నేర్పినారు. 5:30 నుంచి సాయంత్రం 9:30 దాకా కంటికి కునుకు లేకుండా మేము ఆ విధంగా ప్రయత్నం చేసి తర్వాత ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలన్నీ నేర్చుకొని యువతకు ఇప్పుడు చెప్పాలని ప్రతి కాలేజీలో, ప్రతి స్కూల్లోకి వెళ్ళి నేను ఇన్ని మాటలో ప్రజలకు, యూత్కు ఒక డెవలప్మెంట్ చేయాలని ఒక మోటివేషన్ చేస్తున్నాను. ఇంటింటికి ఒక సైనికుడు కావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు 71 వార్లో యుద్ధం జరుగుతుండే డిసెంబర్లో. అప్పుడు మా అస్సాంలో యుద్ధం జరిగేటప్పుడు నేను రాత్రి మగాళ్ళు శ్రమపడి మా సబార్డినేట్ ఆఫీసర్లకు చేయూతనిచ్చి చేతనైనంత సాయం నా డ్యూటీ నేను నిర్వర్తించాను. అందుకు నేను భారతదేశం ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి ఒక సైనికుడిగా తయారు చేసి ప్రత్యామ్నాయంగా ఎంతో రెడీ అని ఉంచాలి. తర్వాత వాళ్ళకు మంచి వసతులు కల్పించాలి. ఇప్పుడు మేము కూడా మాజీ సైనికులు, మాకు కూడా కొంచెం స్థలం కావాలి అని మేము ఎంతో అడుగుతున్నాము. మేము ఇప్పుడు 70+ ఉన్నాము. మళ్ళీ మాకు అది మేము ఉండే వరకు అందుతుందో లేదో కూడా మాకు అనుమానంగా ఉంది. అలాంటి కాకుండా ప్రభుత్వము, మన స్టేట్ గవర్నమెంట్ కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ ఇద్దరు ఈ గవర్నమెంట్ కలిసి మాకు మేము కోరిన విధంగా, మేము ఎక్కువగా కోరడం లేదు, ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థలం మాత్రం ఇవ్వాలి అంటే మా అంతమే కోరుతున్నాము. కార్గిల్ వీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ట్యాంక్ బండ్ మీద ఉన్న యుద్ధ ట్యాంకర్ దగ్గర పబ్లిక్ కూడా నివాళులర్పించారు. హైదరాబాద్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ లో